ఏం చెప్తాను తాత? యోగి సొరకాయ బుర్రను దారాలని ఇది ఏంటిది అంత గిట్లు ఊడిపోతా? ఇది ఏంటి తాత? అది ఆకు పిచ్చ పెట్టేది కానీ అంత మురిగిపోయినట్టు అవుతుంది 2 రోజులకు. కాదు ఇప్పుడు ఇది బాటిల్ కాదా? బాటిల్ కాదు, ఇది ఆనిక్కాయ బుర్ర. ఆనిక్కాయ బుర్రనా? చూడు, ఇది సొరకాయనా? ఇప్పుడు సొరకాయ ఉల్లార పెట్టి అట్లా చేసినాం. సరే, మంచిగా తాత. చల్లగా ఉంటాయి ఇంట్లో నీళ్ళు. ఎప్పుడు వచ్చినావు మనం ఇటు? పొద్దున వచ్చిండ్రా. అవునా? కూర్చోడానికి ఏం లేదా తాత? ఏడ దొరికినాయి నీకు? వాడు తీసుకొచ్చుకోండి. మరి బాటిల్ కొనుక్కుంటే తాత? బాటిల్లో మంచిగా ఉంటాయిరా. మేకల మందలు కూడా మంచిగా బాటిల్లో నీళ్ళు ఉడుకుంటాయి. అవునా? వాళ్ళ అబ్బారంలో ఇక అలవాటు లేదు, మొదటిసారి ఇదే అలవాటు. ఇప్పుడు నేను 15 సంవత్సరాల అప్పటి నుంచి ఇవే అలవాటు నాకు. అవునా? సొరకాయ బుర్రలే. ఈ బుర్రలు పట్టుకొని పోయేదా ఇక? ఇది అప్పుడు ఏది లేదు, ఇదే. మరి ఈ మూతలు ఎందుకు తాత? సపరేట్ వేరే ఏమైనా పెట్టుకోపోతే? ఇక ఆకు పెడతాం కానీ ఆకు 2 రోజులకు మురిగిపోతుంది. మంచిగా ఉన్నది కదా ఇది అయితే ఎప్పటికీ ఇక మంచిగా ఉంటుంది. మామూలుగా పెడతాం దీన్ని. అవునా? ఈ గొర్రెకు పోయినా మేకలకు పోయినా ఎటు పోయినా ఇదే ఇక దీన్ని వదిలి ఎప్పుడు పోకపోయేది. అవునా? మేకల మందలు బాగా, కుక్కలు కూడా పోతాయి తాత మేకలతోటి. వాటికి ఏదన్నా గాలి అది ఇది తలగకుండా మందకాడ ఏది తలగదిరా. గాలికి ఇప్పుడు ఎక్కడికి తాత? అప్పు ఎప్పటికి ఉంటాయి రాజు. ఇక ఈ బుర్రలోకి వచ్చిందో గిల్లది వచ్చిందా? ఇంట్లోకి వచ్చింది. నేను ఈ మూత ఊడిపోయింది. ఈ మూత ఊడిపోయిన వాళ్ళే ఇక అట్టిగానే జబ్బకేసుకున్నా. ఇక నీళ్ళు ఒడిచిన వాళ్ళే జబ్బకేసుకున్న వాళ్ళే ఉరుముతాంది. ఉరుముతాంటే అర్జున అన్ని అంటాను. అంటే గట్లే బాంచాను, గట్లే అని అంటాను. అరే ఇట్లా వెనక తిరిగి చూస్తే వాళ్ళు లేరు. మళ్ళీ అట్లే జబ్బకు పెట్టుకుని అట్లే అంటాను. అట్లే అంటే గట్లే అని బాంచాను, గట్లే అని నాకు భయం అవుతుంది, గట్లే అని అన్న వాళ్ళు ఈ బుర్ర తీసి అటు పక్కన వారేసిన. ఇట్లాంటి ఇంకా సొరకాయ బుర్రలు బొచ్చడు పలిగిపోతాయి ఉంటాయి. అయితే అటు వారేసినాక అక్కడ వేసిన వాళ్ళు ఎంబడే వేసింది పిడుగు. ఎంబడి వేసింది. అబ్బా నేను చచ్చిపోతా అనుకున్న ఒక అర్ధగంట సేపు మీదనే ఉరివింది. అవి అట్లా చేసిన వాళ్ళే ఇక ఈ బుర్రకేసింది. నిజంగానే ఉన్నాయిరా. నేను చూసిన ఇక్కడ ఇప్ప చెట్టు కావు గాడ. ఆ ఇప్ప చెట్టు కింద నేను నేను ఎప్పటికి ఇది అంతా తిరుగుతా కాదురా. మనం కూర్చున్నది కూడా ఇప్ప చెట్టే. అయితే నేను ఇక్కడ ఇది అంతా తిరుగుతా, జంగలు ఇంకా చాలా దూరం పోతా. అయితే నేను ఆ ఇప్ప చెట్టు కిందకి వచ్చే వరకు నేను మనిషిని పిలుచుకుంటా, నేను పోతాను. ఓ అన్నది ఇప్ప చెట్టు మీద. ఓ అంటే అరే గీడెవరు ఇట్లా చూసే వరకు ఎవ్వరు లేరు. అరే ఏంది మరి ఇట్లా పిలిచింది. మళ్ళా కీకేసిన, మళ్ళా కీకెత్తాను. అరే మళ్ళా కీకెత్తా అంటే ఇది ఏంటిది ఏమున్నదని మళ్ళీ బాగా చూసిన వాళ్ళు ఎండిపోయిన మొట్ట ఇంతది ఇంతప్పుడు కట్టే దిబ్బెల్ని కింద ఎత్తేసింది. కింద ఎత్తేసిన వాళ్ళు నేను భయపడలే. నా దగ్గర గొడ్డలున్నది. ఇక అగ్గిపెట్టి గీకిన ఇట్లా అటు వారేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళకి అక్కడ దాకా పోయినాక కీకెత్తాను. కీకెత్తి ఇక నేను మరి చూడకుంటే ఇంటి మొఖాన్ని వెళ్ళా. ఇంటి మొఖాన్ని వెళ్ళి ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఇట్లా మండలు ఊపుతాయి. మళ్ళీ మండలు ఊపుతా అంటే అరే ఈ మండలు ఊపుతాను మళ్ళీ ఏందని చూసే వరకు ఒక్కడిసారి మన భయపట్టించినట్టు చేసింది. చేసినాక నేను భయపడలే. ఇక ఇటు జంగలికి వెళ్ళిపోయినా. ఇక తిరుక్కుంటూ మళ్ళీ ఈనంగా రాలిగా నేను వేరే దారికి వెళ్ళి అట్లా వెళ్ళినా. తిరుగుతా. నాకు భయం కాదు. ఒక 20 దయాలు కనబడ్డాయి నాకు. 20 సార్లు చూసిన నేను ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్లా నీ అంత దగ్గరనే ఒక 2 దమ్మలు చూసిన. ఇట్లా నిలబడి ఉన్నది దగ్గర చూసి గిట్ల చేతులు ఇట్లా అంటే నేను అట్లా భయపడలే. ఇది ఏం చేస్తుంది ఏం కథ అని అట్లనే దగ్గర ఉన్న వాళ్ళే గిట్లా అంటా అంటే నేను ఇంకా దూరం పోతాను. అట్లే నేను దూరం వెళ్ళా. దూరం వెళ్ళి మళ్ళీ తెల్లారి ఎడ్ల బండి కొట్టుకొని ఇటు జంగలికి పోతాను. పోతా అంటే చిన్న దీపం వలె ఎలుక్కుంటా
ఆయన్నే చెట్టు కింద ఉంటుంది.